ఆ యొక్క చిత్రగుప్తుని లెక్కల్లో ఈవిడ చేసిన పాప కథలంతా అందులో ఉంటే ఈమెకు అనేకమైన దుష్కర్మలైన జన్మలు వచ్చాయి. అటు తరువాత ఒకానొక రోజు మరి చివరికి కుక్క జన్మ వచ్చింది ఆవిడకి. అది ఈ కుక్క ఏం చేసింది, ఒకానొక ఇంటి దగ్గర ఒక అద్భుతమైన ఒక మంచి సద్బ్రాహ్మణుడు సోమవారం వ్రతం చేస్తున్నాడు. ఆ వ్రతము చేసేటప్పుడు తనకు ఆకలిగా పొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు అక్కడే ఉన్నది. ఆ బ్రాహ్మణుడు సోమవారం ఉపవాసంతో పూజ అంతా చేసి బలి అన్నముగా ఇంటి ముందర పడేశాడు. ఆ బలి అన్నాన్ని ఈ కుక్క తిన్నది. అప్పుడు చనిపోతుంది. ఆ తర్వాత చనిపోయినప్పుడు ఈమెను శివభటులు తీసుకెళ్ళిపోతారు. ఎందువల్ల ఈవిడ శివభటులు పుణ్యలోకానికి తీసుకెళ్లారంటే, కార్తీక మాసములో సోమవారము శివుడికి చాలా ముఖ్యమైనది. ఈ సోమవారం నాడు మనము శివుడికి అభిషేకం చేస్తూ, పాలతో అభిషేకం చేస్తూ, పంచామృత అభిషేకం చేస్తూ, ఉపవాసం ఉంటూ, ఆ సమయంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేస్తూ సాయం సంధ్యలో సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు భుజించకుండా చంద్రోదయం అయిన తర్వాత భోంచేయాలి. ఆ విధంగా ఆ బ్రాహ్మణుడు చేసిన ఒక మంచి పూజను మంచి ఫలితంతో ఆ బ్రాహ్మణుడు చేసినటువంటి పూజా ఫలితంగా బలి అన్నాన్ని ఈ కుక్క తిన్నది. కాబట్టి ఆ సోమవారపు వ్రతం యొక్క ఫలితముగా ఆ ప్రసాదాన్ని ఈ కుక్క తిన్నది. కాబట్టి దీనికి ఇక మీదట జన్మ లేకుండా ఉండే విధంగా ఆ యొక్క కుక్క యథాప్రకారంగా ఒక మంచి రాజవంశంలో పుట్టి ఒక చక్రవర్తిగా ఈ విధంగా ఈ సోమవారపు కార్తీక సోమవారపు కథలో ఉన్నటువంటి భావంగా వశిష్ఠుడు జనక మహారాజుకు చెబుతున్న కథను ఈశ్వరుడు పార్వతితో చెప్పినటువంటి విశేషం ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి అనేకమైనటువంటి ఈ 30 రోజులలో పుణ్యమైనటువంటి సోమవారము వ్రతము చాలా ముఖ్యము. ఎందుకంటే సోముడు అంటేనే చంద్రుడు, అటువంటి సోమేశ్వరుడు ఈశ్వరుడు. కాబట్టి ఈ సోమవారంలో ఉపవాసం ఉండడం, అలాగే సాయం సంధ్యా వేళలలో రోజూ కూడా స్వామికి శివైక్యంగా 5 దీపాలు కానీ 11 దీపాలు కానీ వెలిగించడం మహాపుణ్యం.